అమెరికా విషసర్పము భారత్ రాయబారి సెర్గియో గోర్ ఇతను మన హోంమంత్రి అమిత్ షా గారిని నార్త్ బ్లాక్లో కలుస్తున్నాడు. ఇది ఒక క్లాసిఫైడ్ మీటింగ్ అని చెప్తున్నారు. దాని తరువాత సెర్గియో గోర్ మాట్లాడుతూ తీవ్రవాదంపై అలాగే మాదక ద్రవ్యాలపై మేము కఠిన చర్యలు తీసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇతను ఒక రాయబారి అంటే ఒక డిప్లొమాట్నే కలవాలి. ఆ దేశం యొక్క మంత్రిని కలవడానికి ఉండదు, ప్రోటోకాల్ ఒప్పుకోదు. కానీ మీరు ఇతన్ని గమనించారు అనుకోండి, మార్కో రూబియో వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వచ్చినప్పుడు అతనితో పాటు మోదీ గారిని కూడా కలుస్తాడు. అంటే మీకు అమెరికా నుంచి ముఖ్యమైన నాయకులు ఎక్కడికి వచ్చినా వాళ్ళతో పాటు ఇతను ఉంటాడు. ఎందుకు ఉంటాడండి అంటే ఇతను ఒక జూనియర్ ట్రంప్ అండి. అక్కడ ఏం జరుగుతుంది, ఆ మీటింగ్లో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దీన్నంతా కూడా ఇతను డొనాల్డ్ ట్రంప్కి చేరవేస్తాడు. అంటే ఒక కామెడీ స్పై అని అనుకోవాలి. ప్రతి దగ్గర నేనే అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు. ఇతనికి అంత ఫ్రీడమ్ కూడా ఇవ్వబడుతుంది అమెరికాలో అనండి, అలాగే భారత్లో కూడా. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క పర్మిషనే లేకుండా, అపాయింట్మెంటే లేకుండా డైరెక్ట్గా అతని ఆఫీస్లోకి వెళ్ళగలిగిన కొద్ది మందిలో సెర్గియో గోర్ కూడా ఉంటాడు. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, తీవ్రవాదము అలాగే మాదక ద్రవ్యాలు, సో ఇమీడియట్గా మీకు వెలిగి ఉంటుంది. వెస్ట్ బెంగాల్, మీకు డైమండ్ హార్బర్, జహంగీర్ ఖాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఐఎస్ఐ. అంటే ఫ్రాన్స్లో G7 సబ్మిట్, అక్కడ కూడా ఇతను వెళ్ళాడు. చూడండి, ఎక్కడ ట్రంప్ ఉన్నా ఉంటాడు. హుటాహుటిగా ఢిల్లీకి వచ్చాడు, నేరుగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాడు. సో ఇదంతా మీరు చూసారనుకోండి, అమెరికా వాడి యొక్క డ్రామా. అంటే నవంబర్లో మీకు ఎలక్షన్స్ కదండి, మంచి పేరు తెచ్చుకోవడం, దానికి భారత్ను వాడడం. సో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏమిటి, ఇది మనకు తెలియదా అంటే మనం ఇదంతా దాటేసామండి. అమెరికా వాడి జిత్తులమారితనాన్ని మనం ఎప్పుడో అర్థం చేసుకున్నాం. అయినా కూడా ఎంటర్టైన్ చేస్తాం. సరే రారా, వచ్చి కూర్చో, మాట్లాడు, ఏం మాట్లాడతావు. ఇప్పుడు ట్రంప్తో అదే జరిగింది. మోదీ గారు ఎందుకంటే సైలెంట్గా ఉన్నారంటే, వాగరా, నువ్వు ఏం వాగుతావో వాగు, మేము ఏం చెయ్యాలి అనుకుంటున్నామో అదే చేస్తాము. ఈ సైలెన్స్ యొక్క అర్థము ఇదే. ఇప్పుడు వచ్చినవాడు మీరు చూసారనుకోండి, నిఖిల్ గుప్తా అని చెప్పి ఒక రా ఏజెంట్, ఇతన్ని మేము పట్టుకున్నాము, న్యూయార్క్ సిటీలో దొరికాడు. మా తీవ్రవాది పన్నూన్పై, అంటే అతన్ని మర్డర్ ఫార్ హైర్ అంటారు కదా, అలాంటి ఒక పాత్ర. సో మా పన్నుని మేము కాపాడేసుకున్నాము అని చెప్పి ఇతన్ని అరెస్ట్ చేశారు. మీకు ఆధారాలు అన్నప్పుడు కెనడా అన్నారు. మీకు విచిత్రం చెప్పమంటారా, కెనడా ప్రభుత్వము ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాడవుతాయి. వాళ్ళు హ్యాపీ అండి. ఇప్పుడు ఖాళిస్తాన్ మూమెంట్ అని చెప్పి ఈ యువకులంతా మీకు ఇలా పెద్ద పెద్ద AK-47 ఆయుధాలు, బాంబులు, గ్యాంగ్ వార్లు చేస్తూ ఉంటే ఏ దేశము ఒప్పుకుంటుంది? సో ఇప్పుడు వీళ్ళని ఎలిమినేట్ చేసే బాధ్యత అన్నోన్ గన్మ్యాన్ మీద ఉంది కదా. అందులో మనం రా ఏజెంట్లు అనొచ్చు, మన ఇంటెలిజెన్స్ వాళ్ళు అనొచ్చు. సో కెనడా హ్యాపీగా ఉంది. మా దేశంలో ఈ రౌడీయిజం, ఈ మాఫియా, ఇవాళ చూడండి పన్నూన్ ఎక్కడ ఉన్నాడు, అతని గ్యాంగ్ ఎక్కడ ఉంది, కెనడాలో ఉందా, అమెరికాలో కనపడరు, మాయమైపోయారు. వాళ్ళకి ఎలాంటి భయము అంటే సిమిలర్ టు POK. ఒక తీవ్రవాది ఇంటి నుంచి బయటికి రావాలి అంటే ఏం జరుగుతుందో, ఈ మర్మ మనుషులు వచ్చి ఎప్పుడు లేపేస్తారో భయం. ఇదే భయమే ఇవాళ అమెరికాలోనూ ఉంది, కెనడాలోనూ ఉంది. టోటల్గా గ్యాంగ్ వార్స్ ఆగిపోయి, ఖాళిస్తాన్ మూమెంటే అక్కడ లేదు. ఎవరు చేయగలిగారండి? మన భారతే. అంటే దీన్నే ప్రహార్ అని అంటారండి. ప్రహార్ అంటే ఏంటి? P అంటే ప్రివెన్షన్, R అంటే రెస్పాన్స్, ఇక ఆఖరి R రికవరీ. ఎవరైనా యువకులు ఉంటే ప్రహార్ యొక్క ఫుల్ ఫామ్ రాయండి. ప్రహార్ అంటే గోడ అని అర్థం అండి. భారత్ తనకు తాను నిర్మించుకున్న ఒక డిఫెన్స్ వాల్. దీని ప్రకారం ఏమిటి, ఒక్క భారత్లో తీవ్రవాదము కాదు, ప్రపంచములో మా దేశము మీద ఎవరైనా కుట్రలు పన్నితే మా వాళ్ళు అక్కడ దాకా వస్తారు. అమెరికా, UK, కెనడా ఎక్కడ ఎవరిని విడిచిపెట్టరు, అక్కడ దాకా వస్తారు. ఎవడైతే కుట్ర పన్నిన తీవ్రవాది వాడిని లేపేస్తారు, మీరు ఎవరు ఆపలేరు. సో ఇది ఫిబ్రవరి నెల 2026లో
మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దీన్నే ప్రహారణ అంటారు. సో ఈ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే వరస పెట్టి మనం చూస్తున్నాం. ప్రపంచంలో ముఖ్యంగా పిఓకే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు, యూకే ఇలాంటి దేశాలలో భారత్ను ఎవరు ఎదిరించినా వాళ్ళు పైలోక ప్రయాణము అనేది చేస్తున్నారు. వందల మంది ఇప్పటిదాకా ఒక అన్నోన్ గన్మ్యాన్ని కూడా ఎవరు అరెస్ట్ చేయలేకపోయారు. సో ఇదంతా అమెరికాలో తెలియని భయం. అమెరికాకు తీవ్రవాదమే ముఖ్యం, మాదక ద్రవ్యాలే ముఖ్యం, ఇదే వాళ్ళ వ్యాపారం. మరి ఇవాళ భారత్ ఏం చెయ్యబోతుంది? కొత్త హిట్ లిస్ట్ ఏమిటి? మరి వెస్ట్ బెంగాల్లో దొరికిపోతున్నారు కదండి. వెస్ట్ బెంగాల్ నుంచి సంబాల్ అనబడే నగరం, ఎక్కడ? ఉత్తరప్రదేశ్. ఇక్కడ దాకా కూడా ఈ మూలాలను వెతికి ఒక్కొక్కడిని పట్టుకొని ఎక్కడి నుంచి మీరు వస్తున్నారా, మీకు డబ్బు ఎవడిస్తున్నాడు, ఈ ఆయుధాలు ఎవడిస్తున్నాడంటే మూలాలంతా అమెరికా. కాబట్టే సెర్గియో గోర్ వచ్చి మేము తీవ్రవాదంపై చాలా పెద్ద పోరాటము చెయ్యబోతున్నాము, భారత్తో కలిసిపోయాము, అలాగే మాదక ద్రవ్యాల ఈ కార్టల్ని ఆపబోతున్నాము. ఇదే విషయమే మనం ఏం చెప్పాము, ట్రక్స్ అండ్ డ్రగ్స్ అన్నాం. కెనడాలో ట్రక్ డ్రైవర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వీళ్ళు పంజాబీసే, సిక్కులే ఉంటారు. సో వీళ్ళు కెనడా నుంచి మెక్సికో ద్వారా అమెరికాలోకి మాదక ద్రవ్యాలను స్మగుల్ చేస్తూ ఉంటారు. ఇందులో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఉంటుంది. దీనిని ఎవరు ఆపేరండి? కెనడా ప్రభుత్వము కాదు. ఒక సిక్కును అరెస్ట్ చేస్తే యావత్ పంజాబ్ కమ్యూనిటీ మనల్ని శత్రువుల్లా చూస్తారని జస్టిన్ ట్రూడో ఇష్టానుసారం విడిచిపెట్టేశాడు. మీకు ఏమనిపిస్తుందో చెయ్యండి, నాకు మాత్రం ఓట్లు వెయ్యండి అన్నాడు వాడు. ఆపింది మనమే. చాలా పెద్ద గొడవలు అయ్యాయి, అయినా కూడా మనం ఆపగలిగాం. ఇవాళ కెనడా పిఎం ఓపెన్గా చెప్తున్నాడు. సో భారత్ మాకు చేసిన సహాయం, ఈ ఖాళిస్తాన్ మూమెంట్ని సప్రెస్ చేయడంలో వాళ్ళతో మేము కలిసి ఇవాళ పనులు చేసుకుంటున్నాము. సో ఇప్పుడు అమెరికా అక్కడికి వచ్చింది. ఎందుకు? మేము చాలా మంచివాళ్ళం. డొనాల్డ్ ట్రంప్ ఇస్ ఏ గుడ్ లీడర్. ఇతను ఇలా తీవ్రవాదంపై అలాగే మాదక ద్రవ్యాలపై చాలా పెద్ద లెవెల్లో పోరాటం చేస్తున్నాడు. భారత్ను గైడ్ చేస్తున్నాడు, భారత్కి అడ్వైస్ ఇస్తున్నాడు. మీరు ఇలా చేయండి, అలా చేయండి అని మా ట్రంప్ గారు చెప్పుకోవడానికి పనిగట్టుకొని హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. మరి అమిత్ షా గారికి ఇదంతా తెలియదంటే తెలుసు. సో ఆయన ఏమంటాడు? చెయ్యండి. ఖాళిస్తాన్ అన్నప్పుడు మా దేశంలో ఇది ఒక ప్రాబ్లం, పిఓకే తీవ్రవాదము అన్నప్పుడు మాకు సమస్య. ఇదే ప్రాబ్లం మీకు ఉందా? ఖాళిస్తాన్ మూమెంట్ కెనడాలోనూ ఉంటుంది, అమెరికాలోనూ ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? మేము ఏం చేస్తున్నామో మీరు చూస్తున్నారు. ప్రహార్ అనబడే పాలసీ మా వద్ద ఉంది. దీని ప్రకారమే మా యొక్క ఆపరేషన్స్ ఉంటాయి. దీన్ని మేము ఎక్కడా ఆపము. మేము ఆ దేశాల్లోకి వెళతాం. మా అన్నోన్ గన్మెన్ అక్కడికి వెళతారు, వెళ్ళి ఏం చెయ్యాలో చేస్తారు. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇదే ఇన్ఫర్మేషన్ని సెర్గియో గోర్ డొనాల్డ్ ట్రంప్కి వినిపిస్తాడు. బాస్ వాళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళనైతే మనం ఆపలేము, మరి మనము ఏం చెయ్యాలి, మన మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని ఎలాగ మనము కొనసాగించాలి. వెస్ట్ బెంగాల్ పోయింది కదా, హార్బర్లు పోయాయి, పోర్ట్లు పోయాయి, మరి ఇప్పుడు సిఐఏకి ఎవరు ఫండింగ్ ఇస్తారు, పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులకు ఆయుధాల డబ్బు ఎవరు ఇవ్వగలరు, ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటారండి. కానీ ఇక్కడ ఏమిటి అంటే అమెరికా యొక్క ఈ దొంగ బుద్ధి, ఇలా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి మాట్లాడడము, ఇదే విషయాన్ని ట్రంప్ దాకా చేరవేయడము, ఇదంతా కూడా టాప్ సీక్రెట్స్ అని అంటున్నారు, నార్త్ బ్లాక్ మిస్టరీ అంటున్నారు. కానీ అమిత్ షా నోస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. మరి మీకు ఇందులో ఉండే స్ట్రాటజీ, వీడు రావడము మాట్లాడటము, మన యొక్క ప్రహార్, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.